గురుగారు ఇక్కడ ఆలయం మీదకి వస్తున్నప్పుడు కొన్ని ప్రాకారాలు చూస్తుంటే కొన్ని పాతవిగా కొన్ని కొత్తవిగా కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అమ్మవారి ఆలయం గురించి, ఇక్కడున్న విశిష్టత గురించి, అలాగే ఇక్కడున్న చరిత్ర గురించి చెప్పాలి అని అంటే ఏ రకంగా చెప్తారు గురుగారు? జయ దుర్గా భవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి. ఈ దేవాలయం అనేది అతి పురాతనమైన దేవాలయం. సుమారు ఇది ఎన్ని సంవత్సరాలు అయిందనేది ఎవరు నిర్ధారణ చేయలేదు. ఇది ఇక్కడ ఉండేటువంటి ప్రాధాన్యత చూసుకుంటే మనకి ద్వాపర యుగం నుంచి ఎక్కువగా మనకి శ్రీకృష్ణ భగవానుడు ఆజ్ఞ మేరకు పాండవ మధ్యముడు అయినటువంటి అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడని, ఆయన ఇక్కడ అమ్మవారిని ధ్యానించారని మనకి ఇక్కడ పురాణం చెప్తుంది. అదే ఈ ఇంద్రకీలాద్రి. దానికి పూర్వం నుంచి కూడా ఇంద్రకీలాద్రి ఉంది. ద్వాపర యుగం ముందు నుంచి కూడా ఈ ఇంద్రకీలాద్రి పర్వతం అనేది ఉంది ఇక్కడ. మనకి ఇక్కడ ఈ పురాణాలు కానీ మన పూర్వీకులు వంశపారంపరంగా వాళ్ళు చెప్పే ఇది కానీ మాత్రం మనకి దరిదాపు ఒక 25,000 సంవత్సరాలకు పూర్వం నుంచి కూడా ఉందని. అంటే అర్జునుడు ఇక్కడ ఆయన వాళ్ళు చివరి ఇదిలో వాళ్ళు అరణ్యవాసం, ఇదంతా నైమిషారణ్యం. ఈ అరణ్యాన్నంతా కూడా వాళ్ళు సంచరిస్తున్నప్పుడు ఇక్కడ ఈ గుట్ట మీద, ఈ పర్వతం మీద, అంటే అప్పుడు మహర్షులు ఇది వశిష్ఠుడు ఇక్కడ చెప్పారట. ఆయన వశిష్ఠుడు ప్రతిష్ఠ చేసిందే ఆ శివలింగం అని చెప్తారు. ఈ దుర్గా అమ్మవారి కూడా ఆయన మల్లేశ్వరుడు. దుర్గా అంటే అమ్మవారు శక్తి స్వరూపిణి కూడా. మనకి అన్ని విధాల మనని ప్రొటెక్ట్ చేసేది దుర్గా అమ్మవారు. మనకి రక్షణ చేసేటువంటి అమ్మవారు దుర్గా. ఆయనకు కూడా దుర్గే, మల్లేశ్వరుడికి కూడా దుర్గే అమ్మవారు. అక్కడ ఉండేది, అక్కడ వివాహం జరిగేది, కళ్యాణోత్సవం జరిగేది అంతా కూడా గంగా పార్వతీ సహిత మల్లేశ్వర స్వామి. గంగా పార్వతినితో వివాహం చేస్తారు. దుర్గా మల్లేశ్వరి వివాహం కాదు. దుర్గా అమ్మవారికి ఎక్కడ వివాహం పెట్టలేదు. దుర్గా అమ్మవారికి వివాహం లేదు. మేము కూడా ఇక్కడ దుర్గా అమ్మవారి వివాహం అని చెప్పాం. మల్లేశ్వర స్వామి, మల్లేశ్వర పార్వతి, గంగా పార్వతీ సహిత మల్లేశ్వర స్వామి అని చెప్తాం. వాళ్ళకే వివాహం జరుగుతుంది. మల్లేశ్వరి దుర్గా అమ్మవారికి ఏంటంటే ఆయన కుమారుడు అవుతాడని పూర్వీకులందరూ చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ సృష్టించింది కూడా, ఆయన్ని సృష్టించింది దుర్గే కాబట్టి ఆ అమ్మవారి యొక్క కుమారుడుగానే ఆయన్ని, అందుకని కింద ఉంటారు ఆయన. అమ్మవారు పైనుండి అన్ని సంహరిస్తూ ఉంటుంది. ఇదేంటంటే దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత అమ్మవారు ఇక్కడ ఈ కీలాద్రి, ఇంద్రకీలాద్రి కాదు, కీలుడు అనేటువంటి ఒక యక్షుడు, ఆయన తపస్సు చేసి అమ్మవారిని తన మీద తన హృదయంలో పెట్టుకోవాలని చెప్పి ఆయన కోరిక. మరి గురుగారు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? ఇంద్రుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ అమ్మవారికి పూజ చేశారు. ఆయన ఇంద్రుడు ఇక్కడ మొట్టమొదటిసారి ఇంద్రుడు అంటే దేవతలు పూజ చేసేవాళ్ళు. అంటే పూర్వం ఇలా ఉండేది కాదు కదా. పూర్వం అంతా కూడా దేవతలే ఎక్కువ చేసేవాళ్ళు. దేవతలు ఎక్కువ సంచారం వాళ్ళదే ఉంది. అంతా ఘన వైభోగమైన చరిత్ర ఏంటంటే చేశాడు అని అంటే ఇంద్రుడు మొట్టమొదటిసారి వచ్చి చేయడం చేద్దండి ఈ కీలాద్రి. కీలుడు అమ్మవారిని, అద్రి అంటే కొండ, కీలుడు అనేటువంటి యక్షుడు అమ్మవారిని తపస్సు చేసి తన హృదయంలో పెట్టుకున్నాడు. అందుకని ఇక్కడ అమ్మవారు గుహ లోపలుగా ఉంటుందన్నమాట. గురుగారు చాలామంది చెప్పేటువంటి విషయం ఏంటంటే అమ్మవారు వెలిసేటప్పుడు స్వయంభూ విగ్రహంగా వెలిసినప్పుడు ఆమె ఉగ్ర రూపాన్ని తట్టుకోవడానికి ఎందుకంటే ఎవరు కొండ మీదకి రాలేదు. ఈ సమయంలో మన ఆదిశంకరాచార్యులు వారు, ఆదిశంకరాచార్యులు వచ్చింది కలియుగంలో వచ్చారు. కలియుగంలో ఆయన 7వ శతాబ్దం చివరిలో వచ్చారట ఇక్కడికి. అంతకు పూర్వం అమ్మవారు చాలా ఉగ్రస్వరూపం ఇక్కడ. ఎందుకంటే బలులు జరిగేవి ఇక్కడ మనకి 1980కి ముందు కూడా ఇక్కడ బలులు ఎక్కువ, ఇక్కడ బలిపీఠం కూడా ఉంది. ఎక్కువ మేకల్ని వాటిని బలి ఇచ్చేవాళ్ళు ఇక్కడ. అమ్మవారు చాలా బలిహరణలు ఎక్కువ జరిగేవి ఇక్కడ. రక్తం ఎప్పుడు దారలా పారుతూ ఉండేది. అందుకనంటే ఆదిశంకరాచార్యులు ఏం చేశారంటే అమ్మవారిని తన శిష్యులతో వచ్చి ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపంతో ఉండటం ఆయన గమనించి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఉగ్రస్వరూపాన్ని శాంత స్వరూపాన్ని చేశారు ఆయన. శాంత స్వరూపం చేసి అప్పుడు ఇక్కడ
కనక వర్షం కురిసిందట ఇక్కడ. ఓ అక్కడ నుంచి కనకదుర్గగా మారి అమ్మవారి కనక ప్రభలతోటి వెలిసిపోయింది. ఓ కనకదుర్గ అనే పేరు మన ఆది శంకరాచార్యులు వాళ్ళు వచ్చిన తర్వాతనే వచ్చిన తర్వాత ఆ కనక వర్షం కురిసింది ఇక్కడ 16వ శతాబ్దం. ఆదిశంకరాచార్య వారు చేసింది ఏంటంటే అమ్మవారి యొక్క ప్రభావాన్ని మొత్తం ఆ ఉగ్ర స్వరూపాన్ని మొత్తం శాంతపరిచి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ శ్రీచక్రం ఉందా అండి ఇక్కడ ఇప్పటికీ ఉంటుంది కదా అక్కడ, ఓకే. అమ్మవారికి పక్కనే ఉంటుంది, దానికి పూజ జరుగుతుంది. అతి పురాతనమైన శ్రీచక్రం ఇది. యాక్చువల్గా ఏంటంటే ఆ శ్రీచక్రాన్ని అంటే స్వరూపం అంతా కూడా అమ్మవారే. అది అంటే గురుగారు అప్పట్లో వింటుంటాం శ్రీచక్రం గురించి, కానీ ఇప్పుడు ఆది శంకరాచార్యులు వాళ్ళు చేసినటువంటి ఈ శ్రీచక్రంలో ఎలాంటి లోహాలు కలిసి ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? లోహాలు ఎలాంటి లోహాలతో చేయబడ్డది అంటే ఎలా ఉంటుంది యాక్చువల్లీ శ్రీచక్రం అంటే ఏంటి? శ్రీచక్రం అంటే పంచలోహాలతో తయారు చేస్తారు, బంగారంతో కూడా తయారు చేస్తారు. కానీ పంచలోహాలతో తయారు చేసిందే విశేషం. అలాగే స్ఫటికంతో కూడా తయారు చేస్తారు, స్ఫటికంతో కూడా శ్రీచక్రం ఉంటుంది. అలాగే రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు, కానీ మనకి ప్రసిద్ధి చెందింది పంచలోహాలు. ఆ శ్రీచక్రమే మన దగ్గర ఉంటుంది.